సో ఆల్ రైట్ గైస్. సో ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ 2024-2025. సో స్టూడెంట్స్ కోసము ఇది స్కాలర్‌షిప్ మెయిన్‌గా. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎంటెక్, బీటెక్, 10థ్ అయినా సరే, ఇంటర్ అయినా సరే. సో ఎవరైనా గ్రాడ్యుయేట్ గాని, అండర్ గ్రాడ్యుయేట్ గాని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు. ఒక్కొక్కటి చెప్తాను, డీటెయిల్‌గా చెప్తాను. ఒక్కసారి మీరు చూడండి ఇది డీటెయిల్‌గా. సో ఇక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ చూద్దాం ఇక్కడ అంటే అంటే ఎంటెక్ వాళ్ళకి ఎంత వస్తది? మాస్టర్స్ వాళ్ళకి ఎంత వస్తది? అండర్ గ్రాడ్యుయేట్‌లకి ఎంత వస్తదని చెప్తా చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందనేది. సో ఇక్కడ చూడండి హెచ్‌డిఎఫ్‌సి ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌కి మెరిట్ కమ్ బేస్, మెరిట్ కమ్ అండ్ నీడ్ బేసు. మీకు మెరిట్ ఉండాలి. ప్లస్ మీకు నీడ్ బేస్, మీ నీడా కాదా, మీకు ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేసి ఇస్తారు అదంతా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎలిజిబిలిటీ చూసినట్టయితే స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నట్టుంటే చాలు. ఇయర్ జాయిన్ అయితే చాలు. ఎంకామ్, ఎంఏ గాని ప్రొఫెషనల్ ఏదైనా సరే ఎంటెక్, ఎంఏ, ఎంకామ్, ఎంఏ. సో వాళ్ళకొచ్చేసి 35,000 ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే. ఆయన తర్వాత మొత్తం ఒక్కొక్కసారి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఉంది మొత్తం. సో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ ఒకవేళ అయితే జనరల్ గ్రాడ్యుయేట్ 35,000, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ గాని అలా ఎంబీఏ వాళ్ళు చేసినట్టయితే వాళ్ళకి 75,000 ఇస్తారు. సో ఇక్కడ అన్నీ పెట్టాలి. ఇక్కడ అన్ని మీకు చూపిస్తుందిగా ఎలిజిబిలిటీ ఏంది అవన్నీ చూడండి. ఎలిజిబిలిటీ ఏందంటే ఇక్కడ 2.5 లాక్ కంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 2.5 లాక్ కంటే ఇయర్లీ తక్కువ ఉండాలి. సో వాళ్ళే ఎలిజిబుల్ దీనికి. సో ఒకసారి చూసుకోండి, మీరు ఇదంతా చేయండి అప్లై. సో తర్వాత ఎంటెక్ అయిపోయిన తర్వాత మనకి అండర్ గ్రాడ్యుయేట్ వద్దాం మనము. అండర్ గ్రాడ్యుయేట్‌లో కూడా మెరిట్ కమ్ నీడ్ బేస్, అన్ని మెరిట్ కమ్ నీడ్ బేసే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ మనకు 4 సెప్టెంబర్ ఉంది దీనికి అన్నిటికి. ఎంటెక్ అయినా సరే, బీటెక్ అయినా సరే, ఎంటెక్, బీటెక్ అని అండర్ గ్రాడ్యుయేట్ అయినా సరే, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు పర్స్యూ చేస్తుర్రో ఇవన్నీ వీళ్ళు కూడా ఎలిజిబులే. సో వీళ్ళకి ఇక్కడ చూసుకుందాం మనం. ఒకసారి వ్యూ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ. సో జనరల్‌గా వచ్చేసి అంటే జనరల్ డిగ్రీ చేస్తారు కదా మామూలుగా, వాళ్ళకొచ్చేసి 30,000 వస్తది. అండ్ ప్రొఫెషనల్ బీటెక్ గాని బీఎస్సీ గాని వాళ్ళు చేస్తున్నట్టయితే ఒకవేళ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళకి 50,000 వస్తది. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నట్టయితే. వీళ్ళకి కూడా సేమ్ 2.5 లాక్ కంటే తక్కువ ఉండాలి. అండ్ వాళ్ళు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్‌లో పాస్ అయి ఉండాలి. అట్‌లీస్ట్ 55% ఉండాలి వాళ్ళకి. సో వాళ్ళే దీనికి ఎలిజిబుల్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనం హెచ్‌డిఎఫ్‌సి ఫర్ ఈసీఎఫ్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఇచ్చేది చాలా మంచి ఆఫర్. సో 1-6 ఎవరైతే చదువుతారో వాళ్ళకి కూడా ఉంది. సో వాళ్ళకి కరెంట్ స్టడీ ఫర్ 1-12 వరకు. అండ్ డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ ఇన్ ప్రైవేట్ కోర్సెస్ ఏదైనా సరే వాళ్ళకి కూడా మంచి ఇచ్చిర్రు. వాళ్ళకి కూడా సేమ్ 4 సెప్టెంబర్ లాస్ట్ డేటు. సో వాళ్ళకి కూడా చూసుకున్నాం సార్ వ్యూ డీటెయిల్స్ మరి ఏం అడుగుతారు అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాళ్ళందరికీ సేమ్ 7-12 ఆర్ డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వాళ్ళు చేస్తున్నట్టయితే వాళ్ళకి 18,000 వస్తుంది. 1-6 క్లాస్ వాళ్ళకి 15,000 వస్తుంది. సో వాళ్ళకి ఇక్కడ సేమ్ వాళ్ళకి కూడా సేమ్ మనకి ఇన్‌కమ్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చేసి 2.5 లాక్ కంటే తక్కువ ఉండాలి. సో అట్‌లీస్ట్ వాళ్ళు కూడా 55 మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ సో ప్రతిదీ ఉంది. ఏ క్లాస్‌కి ఇంతుంది అని ప్రతిది ఉంది. సో అందరూ ఎలిజిబుల్ దీనికి. ఐ థింక్ మీరు అందరూ దీనికి అప్లై చేసుకోండి. సో మీకు వచ్చినా రాకపోయినా ఇంకోటేంటంటే మీకు అటెండెన్స్ రిసిప్ట్ కూడా అడుగుతది మీరు చేసేటప్పుడు. సో అందరూ దీనికి అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 4 దాకా ఉంది కాబట్టి ఎవరు వదలకండి. వచ్చినా రాకపోయినా మీరు అప్లై చేయండి. వస్తే మంచిది మీకు. సో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మీ ఫ్యామిలీని అంటే మీకు ఫ్యామిలీకి గానీ, సో మీరు బర్డెన్ తగ్గించినట్లయితది కాబట్టి మీరు మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు. సో బాయ్ గైస్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి స్కాలర్‌షిప్ వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తాను. సో బాయ్ గైస్.